ఇక డీటెయిల్స్ చూస్తే మచిలీపట్నంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్క్ శక్తి వైన్ షాప్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జనావాసాల మధ్య వైన్ షాప్ నిర్వహిస్తూ ఉండడం, తరచూ తాగుబోతులు గొడవలకు దిగడంతో ఇబ్బందులకు గురవుతున్నాము అని స్థానిక మహిళలు నిరసనకు దిగారు. వైన్ షాప్ ముందు మహిళలు ధర్నా చేపట్టారు. ఒక నిమిషం ఫోటో తీస్తా. మొలని తెచ్చుకున్నది ఏదో 150 ఇచ్చేవాడు, ఆ 150 కూడా ఇత్తల 50 రూపాయలు కూడా పెగ్గిల్ లెక్కనని రోజుకి 4 సార్లు 5 సార్లు తిరిగి ఆ పెగ్గిల్ లెక్కన ఆ లైన్లోకి తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. ఇంటికి వచ్చి మరి అన్నం వండుకుంటే కూర లేదు, కూర వండుకుంటాకి కూడా లేవు. 100 రూపాయలు ఏంటో కూరగా రావట్లా. అందులో ఎచ్చాలకి ఎన్ని కావాలి? మరి నేనైతే మరి టిఫిన్ చేసి బిడ్డలు వేసుకోవాలి. నేను బతకాలంటే మా భవిష్యత్తు చాలా తేడాగా ఉంది. మాకు మంచి అంత కావాలంటే ఈ బ్యాందీ షాప్ని ఇక్కడి నుంచి ఈ దగ్గరలో ఉన్న దాన్ని దూరంగా ఎక్కడికన్నా మీరు పెట్టుకోండి. మాకు మా అవకాశాన్ని మా మనిషి అందుగా ఇంకా మా ఎంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ మరి వచ్చారో ఎండాలని కష్టపడుకుంటా వెళ్ళిపోయారో మరి అందరూ నిలబడి ఉండాలంటే ఉండరు. కాబట్టి మేము 10 మంది నుంచి మాట్లాడుతామని మీరేమో అనుకోవద్దు. మా ఉన్న యాదన మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. అదొకటి. తల్లిదండ్రులు బిడ్డలను కంటాం కానీ బిడ్డలు రాతలను కనము. మరి ఆ బిడ్డలు ఈడిపోయానికి వచ్చి వాళ్ళు మరి ఎన్నటికీ పెళ్ళి అవుతులేదని తాగుడు మొదలెట్టి మరి ఆ తాగుడుకు బానుస్ అయిపోయి దగ్గరుంటాం మొలని వాళ్ళకు మరి మ్యారేజ్ అవ్వక ఇంకా రోడ్ల మీద పడిపోతున్నారు. మరి ఆ తల్లి తండ్రి ఎంత. మంత్రి గారు లేరు, మీటింగ్లో ఉన్నారు. మంత్రి గారు వచ్చిన తర్వాత మీకు చెప్తాము, అప్పుడు వచ్చి మీరు మంత్రి గారికి చెప్పుకోండి. మేము ఇలా చెప్పాము, ఏమండి మేము కొల్లు రవీంద్ర గారికే కావాలని మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి, మాకు ఆయన ఏదో మంచి చేస్తాడని. ఇలా మేము మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిరగడం బాగుందండి, మీకు ఇలా చేయడము కొంచెం మంత్రి గారికి ఫోన్ చేయండి అండి, నేను మాట్లాడతాను అని చెప్పానండి. ఆయన అన్నారు, మంత్రి గారు మీటింగ్లో ఉన్నాడమ్మా, నేను చెప్తాను, ఆయన వచ్చిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడండి, ఆయన సంతకం పెడితేనే పని అవుతుందని మంత్రి గారు పిఏ గారు కూడా చెప్పారండి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మాకు ఏం ఫోన్ రాలేదు మంత్రి గారి దగ్గర నుంచి కానీ మంత్రి గారి పిఏ దగ్గర నుంచి కానీ. ఇక ఈ ఆడవాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు, ఇంకా ఎన్ని రోజులు మనం ఈ టార్చర్ భరించాలి, ఇప్పుడైనా మనం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేద్దాం రండి అని అందరూ మమ్మల్ని ఫోర్స్ చేసి జ్యువెలరీ పార్కులో వర్క్ చేసే ఆడవాళ్ళందరూ కూడా జ్యువెలరీ పార్క్ వాండర్లకు కూడా మొరబెట్టుకుంటున్నారండి. మేము సాయంత్రం పూట దారంటే వెళ్ళిపోతున్నామండి, మాకు మగవాళ్ళు మద్యం సేవించి రోడ్ల